సంగారెడ్డిలో ముదిరాజు సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన పట్టణ సమావేశంలో సమాజ ఐక్యత అభివృద్ధిపై కీలక చర్చ జరిగింది. ముదిరాజు సంఘం ఐక్యంగా ఉంటే రాజకీయాలతో పాటు విద్య, ఉద్యోగాలు, వ్యాపార రంగాల్లోనూ విశిష్ట స్థానం సాధించగలదని సంఘం గౌరవ అధ్యక్షుడు సిల్వర్ చంద్రశేఖర్ అన్నారు. ఆగస్టు 9న జరగనున్న బోనాల మహోత్సవాలను విజయవంతం చేయాలని పిలుపునిస్తూ ఈ వేడుకలు కేవలం ఆధ్యాత్మిక ఉత్సవాలే కాకుండా సామాజిక ఐక్యతకు ప్రతీకగా నిలుస్తాయని పేర్కొన్నారు. యువత చదువుతో పాటు నాయకత్వ లక్షణాలను పెంపొందించుకుని అన్ని రంగాల్లో రాణించాలని సూచించారు. ముదిరాజ్ బంధువులందరికీ నమస్కారం. సంగారెడ్డి పట్టణంలో ఉన్నటువంటి ముదిరాజ్ బంధువులందరికీ నమస్కారం. గత 10 సంవత్సరాలుగా ప్రారంభం నుంచి కూడా ఇప్పటిదాకా అప్రఖ్యాతంగా ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా ఘనంగా బోనాల ఉత్సవాలు జరుపుకుంటున్నాం. ఇది 11వ సంవత్సరం. ఈసారి కూడా మరింత ఘనంగా జరుపుకునేటటువంటి ఏర్పాట్లు మన సంగారెడ్డి పట్టణ ముదిరాజ్ సంఘం పక్షాన చేయబడింది. దీంట్లో భాగంగా ఆదివారం 9వ తేదీ ఆగస్టు 9వ తేదీ నాడు ఉదయం 10 గంటలకు ఐబీ దగ్గర వివిధ రకాల వేషధారణలు చేసినటువంటి వాళ్ళు ర్యాలీగా బయలుదేరుతారు. అక్కడి నుంచి ముదిరాజు బంధువులందరూ కూడా అక్కడికి ఏతించినట్టయితే అక్కడి నుంచి మనం బోనాలు తయారు చేసేటటువంటి సంగమేశ్వర మందిరం వరకు వెళ్ళడానికి కనీసం 1 గంట టైం పడుతుంది. అక్కడ బోనాల దగ్గర బోనాలను తయారు చేయడము, తర్వాత అక్కడ పలహారం బండిని తయారు చేయడము, అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లన్నింటినీ చూడము, ఆ శివాలయంలో పూజ చేయడము, తర్వాత అక్కడ ఉన్నటువంటి పెద్ద మనుషులకు సన్మానాలు చేయడము, అక్కడ బయలుదేరడము 11 గంటలకు అనేటువంటిది మనం